ప్రభువునందు ప్రియులైన బైబిల్ వర్డ్స్ వీక్షకులకు మన ప్రభువును ప్రియరక్షకుడునైన క్రీస్తు వారి పేరట నా శుభాభివందనములు. ప్రియులారా, ఈ మధ్యకాలంలో హిందుత్వంలో అడుక్కు తినే బ్యాచ్ ఎక్కువైపోయింది. నేను ఈ మాటలు ఎవరి గురించి మాట్లాడుతున్నానో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. అదేనండి, హిందుత్వానికి వైరస్ లాగా పట్టిన దరిద్రుడు రాధా మనోహర్ దాస్ అలియాస్ మోహన్ రావు. వీడు పశ్చిమ గోదావరి జిల్లా తాళ్ళపూడి గ్రామానికి చెందినవాడు. వీడు బీసీ వర్గానికి చెందినవాడు. వీడు సన్యాసి వేషం కట్టి ఇస్కాన్లో చేరి మతపిచ్చి మనస్సు నిండా ఎక్కించుకుని అచ్చోసిన ఆబోతుల ఊరూరా తిరుగుతూ క్రైస్తవ్యాన్ని అడ్డు పెట్టుకుని అడుక్కు తినే సన్యాసి. వీడిని ఒక జర్నలిస్ట్ ఇంటర్వ్యూ చేస్తే తిరిగి అతనికి సమాధానం చెప్పలేక పిచ్చి కేకలు వేసిన సంఘటన. మరియు వేరొక ఇంటర్వ్యూలో అదే ఒక యాంకర్తో బైబిల్లోని అశుద్ధమైన పచ్చి బూతులు ఉన్నాయని మాట్లాడిన సంఘటన ఒక్కసారి చూడండి. వాడికి మనదైన శైలిలో కౌంటర్ ఇచ్చి వాడి తాట వలిచేద్దాం. చిచ్చి నేను అన్నాను, నిన్ను జర్నలిస్ట్ అని నేను అనలే. నువ్వు చెప్పాక ఇతను జర్నలిస్ట్ అని అందరూ చెప్పాం, నేను అనలేదు. నువ్వు జర్నలిస్ట్ అని నువ్వు చెప్పావా? అలాగే అది బూత్ అని అందులో ఉంది. నువ్వు చదివితే దమ్ముంటే చదువు ఇస్తా. హిందూ ధర్మంలో కూడా లేవంటారా? ఏంటి హిందూ ధర్మంలో కూడా బూతుకు సంబంధించినటువంటి లేవా? నేను చూపించను. ఇక్కడ టాపిక్ ఏంటి? విను బైబిల్ని ఎందుకు అంటున్నావు అని అడుగు. నువ్వు అడుగు, ఎందుకు అంటున్నారు బైబిల్ని అని అడుగు. ఎందుకు అంటున్నాను? ఇక్కడ పొద్దున్నే మాకు బండ్లు వస్తాయి. కొబ్బరి బొండాలు అమ్ముతాం, ప్లాస్టిక్ సామాన్లు అమ్ముతాం, కూరగాయలు అమ్ముతామని మేము కిందకి దిగి వాళ్ళతో బేరం ఆడతాం. అంటే మేమని కాదు, ఎవరైనా ఎంత కేజీ, 20కి 15కి అని బేరలు ఆడతారా? ఎక్కడ ఆడతారు? మన దగ్గరికి వచ్చిన వాళ్ళతో బేరం ఆడతాం. అవునా? రిలయన్స్లో బేరం ఆడంగా, విజేతలో బేరం ఆడంగా, అవునా? సూపర్ మార్కెట్లో బేరం ఆడం, అవునా? సో ఇలా కొంపల దగ్గరికి వచ్చి అడుక్కుంటున్నారు కాబట్టి ఆయన క్వశ్చన్ చేస్తాం. ఎవడైనా నీ ఇంటికి వచ్చేది పురాణం చెప్పాడా? హిందువుల్ని క్వశ్చన్ చేసే హక్కు భూమి మీద ఎవరికీ లేదు. నువ్వెవడవే? నిన్ను కొనమని అడిగావా? నిన్ను కొనమని అడిగావా? నీకు అనవసరం. నీ ఇంటికి వచ్చి ఎవడన్నా పురాణం ఇచ్చాడా? నెంబర్ 1, జర్నలిస్ట్ భానుగారు అడిగిన ప్రశ్న ఏంటి? మీరు ఫ్యూచర్లో క్రైస్తవులు అవుతారేమో అని రాధా మనోహర్ని ప్రశ్నిస్తే అశుద్ధమైన పదాన్ని ఉపయోగించి క్రైస్తవ్యాన్ని, బైబిల్ని దూషిస్తూ, పైగా అతగాడు బైబిల్ని చదివింది బైబిల్లో ఉన్న బూతులు ప్రపంచానికి చెప్పాలి అని, అందుకే బైబిల్ని చదివానని చెప్పాడు. దానికి జర్నలిస్ట్ గారు, మరి హిందూ గ్రంథాల్లో బూతులు లేవా అంటే లేవు అన్నాడు. దానికి కొన్ని బూతులు హిందూ గ్రంథాల నుండి చూద్దాం. మీరు అసలు క్రైస్తవుడు దేవుడే కాదంటారు, కానీ చాలా నిరూపిస్తా. ఇప్పుడు నిన్ను నేను ఇది చదవమని అడగలేము. అదే ఎందుకు చదవకూడదు? పరిశుద్ధ బైబిల్ చదువుటికి ఏమి అభ్యంతరము? అభ్యంతరం ఏంటో ఏం పేరు నాన్న? వెంకట్. నీకు దమ్ముంటే మా ముందు టీవీ ముందు చదవగలిగితే చూడు, దమ్ముంటే. ఇందులో పాయింట్లు: పరమగీతం నా వల్ల కాదు. ఇందులో ఏది చెప్దామన్నా భయంగా ఉన్నాడు. సరే, ఏదైనా పోలే, ఒక కొంచెం యాక్సెసిబుల్, కొంచెం ఫ్రీగా ఉండే చదువుతాను. మిగిలిన అయితే నా వల్ల కాదు. నీ వల్ల కూడా కాదు, చూస్తే చస్తావు. చదవలేవు. చూడు, హెచ్కేల్ 4.12 ఎవల అప్పములు చేసి వారు చూచుచుండగా దాన్ని మనుష్యములతో కాల్చి భుజింపవాలి. అర్థం కాలే? నాకు అర్థం కాలేదు సార్. పాడుతుండు గజాల, అదే అర్థం. ఆ టైపులో ఎవలని గింజలు ఉంటాయి, బార్లీ లాంటివి. వాటితో రొట్టెలు చేసి పబ్లిక్ అంతా చూస్తుండగా పోపుతో పోపెట్టుకోవాలి. నేను చెప్పలే. హెచ్కేల్ 4.12 చిచ్చి, ఇంక నేను చెప్పను. చిచ్చి, మీరు అలా నవ్వకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. నిన్ను కాదు, సరదాగా అన్నాను. సరదా పోపు పెట్టుకోవడం
అది అడిగి మనుష్య మలము. ఇప్పుడు మనం ఆవుతో పిడకలు చేసి ఓకే వాటితో మనం పొయ్యిలో పెట్టి అడగండి పాలు అవి స్వామి. కాచుకునే వాళ్ళం. ఓకే వాళ్ళకి ఆవులు లేవు, స్వామి. అందుకని వాళ్ళదే వాళ్ళు ఎండబెట్టుకుని కాల్చుకుంటారు. అంత దరిద్రం ఎడారి మతం అది. ఏంది రాదా, బైబిల్ని ఆడవాళ్లే కాదు మగవారు కూడా చదవలేరా? పైగా యెహెజ్కేలు గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనంలో మనుషులు మలాన్ని అప్పాలుగా చేసి యావల రొట్టెలను వాటితో కాల్చడం దరిద్రమని చెప్తావా? మనుషులు వంకర బుద్ధి ప్రవర్తించారు కాబట్టి అది దేవుని శాపం. అయితే నీకొకటి చూపిస్తాను చూడు. శ్రీ వేదవ్యాస ప్రోక్తము పద్మ మహాపురాణము సృష్టికాండము మొదటి సంపుటము 31వ అధ్యాయంలో 121, 122, 123 శ్లోక తాత్పర్యార్థము. ఇందులో జరిగిన విషయం ఏంటంటే, పార్వతీదేవి మనుషులకు దేవతలకు భోజనం పెడుతుండగా భోజనం అయిపోతుంది. ఇది స్వర్గంలో వండిన భోజనం. అలా భోజనం అయిపోయినప్పుడు శివుడేమన్నాడో చూడండి. మీరు నా నాభి క్రింద గుండ్రని వ్రేలాడు నా వృషణములను మీరు తినుడు, దీనిచే చాలా తృప్తి కలుగును. అప్పుడు ఆ సముదాయం వచ్చి ఆ మహాప్రసాదమును బడసి సదాశివునికి వ్రాలి నమస్కరించి నిలవబడ్రి. వారిని గుర్చి శివుడిట్లనియే ఏమన్నాడో చూడండి. ఏ మానవులు వెక్కిరింతలు లేక శుభాచారములు చక్కగా జరుపుదురో వారికి యజ్ఞము, ధనము, పశు సంపద, దారాపుత్రాదులను, ఇండ్లు, వాకిండ్లు కోరినవి సర్వ సమృద్ధములు నేనిచ్చినవి కలగగలవు. హాస్యమునకై ఇచ్చిన వ్రాండ్రు దరిద్రులగుదురు. తెలిసిన వారందరిచే నిందాహాస్యమునెన్నడూ చెయ్యరాదు. మీరందరూ మాతృదేవతలుగా లోకమందు ప్రసిద్ధిగనుడు. శనగలు, పూరీలు, వృషణములతో గోడ అప్పాలను ఉపాహారము గావింతురు. ఎమిరడిచికి బైబిల్లో అప్పాలను మలముతో కాల్చి భుజించారు అని ఉంటే దాన్ని ఎవరు చదవలేరు అన్నావు. మరి ఇదేంట్రా ఏకంగా శివుడి వృషణాలు అంటే ఏమిటో తెలుసుగా? ఇంగ్లీష్లో టెస్టికల్స్ అంటారు. వీటితో అప్పాలు అనగా చపాతీలు చేసుకుని తినమంటున్నాడు శివుడు. శివుడి వృషణాలతో అప్పాలు చేసుకుని తినమంటున్నాడంటే ఎంత నీచుడో కదా శివుడు. ఇది నీ ఇంటి ఆడవారు చదవగలరా? లేక నీ హిందూ స్త్రీలు చదవగలరా? లేకపోతే ఇంకో దరిద్రం చూద్దాం. శ్రీ శివ మహాపురాణము ఉమా సంహిత 2వ అధ్యాయము కుమారస్వామి పుట్టుకలో పార్వతీ శివుడు కలిసి సెక్స్ చేసే సందర్భం ఇది. ఇందులో ఓ విష్ణు, బ్రహ్మదేవతలారా, మీకు అందరికీ మీ మనస్సులే శరణము. జరగబోయేదేదో జరిగే తీరుతుంది. దానిని ఆపగలవారు ఎవ్వరూ లేరు. జరిగిందేదో జరిగింది. దేవతలారా, ప్రస్తుతం నేను చెప్పేది విను. ఇప్పుడు నా తేజస్సును గ్రహించగల వారెవ్వరూ తెలుసుకోగలిగిన సమర్థుడు తెలుసుకుంటాడు అని శివుడు చెప్పాడు. దేవతలందరూ చేత ప్రేరితుడైన అగ్ని పావురము రూపమును ధరించి ఆ శివ తేజస్సును ముక్కుతో తీసుకున్నాడు. దేవతలు అగ్ని తిన్న అన్నము మొదలైన వాటిని తింటారు కదా. వేదవాక్కు ఆ విధంగా నిర్దేశిస్తున్నది. ఆ దేవతలందరూ గర్భమున ధరించారు. పార్వతి యొక్క శాపం చేత భ్రష్టులైన బద్ధులు గల విష్ణువు మొదలైన దేవతలంతా ఆ తేజస్సును సహించలేని వారే మిక్కిలి పీడితులయ్యారు. అప్పుడు మోహితుడైన విష్ణువు మొదలైన దేవతలంతా దహింపబడుతూ వెంటనే పార్వతీ పతిని శరణు వేడారు. అంటే దీని అర్థం వివరించి ముగిస్తాను. యజ్ఞ యాగాలు చేసేటప్పుడు అన్నింటినీ అగ్నిలో వేస్తారు. సో వాటిలో పడేసిన పదార్థాలు అందరి దేవతలకు షేర్ ఉంటుంది. ఇప్పుడు అగ్ని పావుర రూపంలో శివుడి వీర్యాన్ని త్రాగాడు కాబట్టి ఆ అగ్నిలో వేసిన పదార్థాలు భుజించడం వల్ల అందరికీ గర్భం వచ్చింది. మీ సానుభూతి మాటలతో నా శోకాగ్ని చల్లారదు, నా హృదయం శాంతించదు. ఆనాడు అనంత శక్తివంతమైన మీ తేజస్సును ధరించలేకుండా అగ్నిహోత్రుడు అంతరాయం కలిగించాడు. ఈనాడు ఆదిశక్తి అంశతో జన్మించిన ఈ అవతారమూర్తిని మీరు దత్తత చేశారు. అదన్నమాట రాదా. ఇప్పుడు అర్థమైందా నీకు సీను? యారా రాదా, ఇంత పచ్చి బూతులు మీ గ్రంథంలో పెట్టుకుని బైబిల్ని దూషిస్తావా? అందులో బూతులు ఉన్నాయంటావా? పచ్చి బూతుల పుస్తకాలు మీవిరా. ఆ యాంకర్ ఇదే అడిగాడు, లేవు అని సమాధానం చెప్పలేకే కదా పిచ్చి కుక్కలా అరిచావు. హిందూ గ్రంథాల బూతుల పార్ట్ 2లో
మరలా కలుద్దాం. ఈసారి దరువు మామూలుగా ఉండదు రోయ్. అంతవరకు దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్.